నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ కోవిడ్ వారియర్ల కోసం 10 మిలియన్ డోసులు సిద్ధంగా ఉన్నాయన్న నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఈ నెల 16న కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ రాష్ట్రంలో తొలి రోజు 139 కేంద్రాల్లో ఏర్పాట్లు రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం 9 ఆపై తరగతులకు అనుమతి ధరణి పోర్టల్ సమస్యలను వారంలోగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్ సూచన వివిధ విభాగాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశం భారత్ ఆస్ట్రేలియా 3వ టెస్టు మ్యాచ్ డ్రా రాణించిన అశ్విన్ హనుమ విహారీ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు వివరాల్లోకి వెళ్దాం కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ను పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్రాల సంసిద్దతపై ప్రధానమంత్రి సమీక్ష జరిపారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇప్పటికే 2 రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు పూణే కేంద్రంగా వ్యాక్సిన్ ను వివిధ రాష్ట్రాలకు పంపించడం జరుగుతుందన్నారు ఇప్పటికే 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ₹200 ఉంటుందని చెప్పారు తొలి దశలో కోవిడ్ వారియర్స్ కు వ్యాక్సిన్ పంపిణీ చేస్తారని తెలిపారు प्रेजेंटेशन में भी काफी चीजें डिटेल बताई गई है और हमारे राज्यों के डिस्ट्रिक्ट लेवल के अधिकारियों तक बहुत विस्तार से इसकी चर्चा हुई है और इस दरमियान कुछ राज्यों से अच्छे सुझाव भी मिले हैं केंद्र और राज्यों के बीच इस संवाद और सहयोग ने कोरोना से लड़ाई में बहुत बड़ी भूमिका निभाई है एक प्रकार से फेडरलिज्म का उत्तम उदाहरण इस सारी लड़ाई में हम लोगों ने प्रस्तुत किया है साथियों आज हमारे देश के पूर्व प्रधानमंत्री स्वर्गीय लाल बहादुर शास्त्री जी की पुण्यतिथि भी है मैं उन्हें अपनी भावभीनी श्रद्धांजलि अर्पित करता हूं 1965 में शास्त्री जी ने एडमिनिस्ट्रेटिव सर्विस की एक कॉन्फ्रेंस में एक महत्वपूर्ण बात कही थी जिसका जिक्र मैं यहां आपके सामने करना चाहता हूं उन्होंने कहा था कि द बेसिक आइडिया ऑफ गवर्नेंस एज आई सी इट इज टू होल्ड द सोसाइटी टुगेदर so that it can develop and march towards certain goals. The task of the government is to facilitate this evolution, this process. मुझे संतोष है कि कोरोना के इस संकट काल में हम सभी ने एकजुट होकर काम किया जो सीख लाल बहादुर शास्त्री जी ने दी थी उसी पर चलने का हम सब ने प्रयास किया और इस दरमियान संवेदनशीलता के साथ त्वरित फैसले भी किए गए जरूरी संसाधन भी जुटाए गए और देश की जनता को निरंतर हम लगातार जागरूक भी करते रहे 16 जनवरी से हम दुनिया का सबसे बड़ा टीकाकरण अभियान शुरू कर रहे हैं ये हम सभी के लिए गौरव की बात है कि जिन 2 वैक्सीन को इमरजेंसी यूज ऑथराइजेशन दिया गया है वो दोनों ही मेड इन इंडिया है इतना ही नहीं 4 और वैक्सीन प्रोग्रेस में है साथियों देशवासियों को एक प्रभावी वैक्सीन देने के लिए हमारे एक्सपर्ट्स ने हर प्रकार की सावधानियां बरती हैं और अभी साइंटिफिक कम्युनिटी की तरफ से विस्तार से हमें बताया भी गया है और आपको मालूम होगा मैं इस विषय में जब भी मुख्यमंत्रियों के साथ बात हुई मैंने हमेशा एक ही जवाब दिया था कि इस विषय में हम जो भी निर्णय करना होगा वो साइंटिफिक कम्युनिटी जो कहेगी वो ही हम करेंगे
साइंटिफिक कम्युनिटी को ही हम ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జిల్లా కలెక్టర్లతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు విద్యా సంస్థల ప్రారంభం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, రెవెన్యూ, విద్య, వైద్య, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థల పునః ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 9వ తరగతి ఆ పై తరగతులకు తరగతులు నిర్వహించనున్నారు. సంక్రాంతి తర్వాత 9వ తరగతి ఆ పైబడిన క్లాసుల నిర్వహణకు విద్యాశాఖ నివేదిక రూపొందించింది. విద్యాశాఖ రూపొందించిన నివేదికపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, స్థానిక పరిస్థితులను సమావేశంలో ప్రస్తావనకొచ్చాయి. ఈ నెల 18వ తేదీ లేదా 20వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ప్రస్తుత పరిస్థితులు, కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్లో అవసరమైన అన్ని రకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో అడవుల పునరుద్దరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కాగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 16న టీకాల పంపిణీ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో తొలి రోజున వ్యాక్సిన్ పంపిణీకి 139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 40, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 99 కేంద్రాలున్నాయి. తొలి రోజు మొత్తం కేంద్రాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనివే ఎక్కువ కావడం విశేషం. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 17వ తేదీన టీకాల పంపిణీకి సెలవు కావడంతో 18న మళ్లీ ప్రక్రియ మొదలవుతుంది. 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1200 ఆసుపత్రుల్లో 1400 కేంద్రాల ద్వారా టీకాలను అందజేశారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, వరంగల్ తదితర పెద్ద ఆసుపత్రుల్లో 1 కంటే ఎక్కువగా అంటే సుమారు 4 వరకు కేంద్రాలను పెంచుతారు. ప్రధానంగా 100 మందికి పైగా వైద్య సిబ్బంది ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే టీకా పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 500 మందికి పైగా వైద్య సిబ్బంది ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేంద్రాల సంఖ్యను పెంచుతారు. ఫిబ్రవరి 1 తర్వాత ఇతర కోవిడ్ యోధులకు టీకా ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో ప్రజలు ఆధార్తో మొబైల్ నెంబర్ను జత చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. టీకా తీసుకునే ముందు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో ఓటీపీ తప్పనిసరి కావడంతో ఆధార్తో ఫోన్ నెంబర్ లింక్ తప్పనిసరి చేసుకోవాలని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్లో 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. అమెరికా వెలుపల తొలిసారిగా 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు మాస్ మ్యూచువల్ సంస్థ వెల్లడించింది. హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మాస్ మ్యూచువల్ నిర్ణయం పట్ల మంత్రి తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. గిఫ్ట్ స్మైల్లో భాగంగా మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు 6 అంబులెన్స్లను అందజేశారు. ఈ అంబులెన్స్లకు మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 6 నూతన అంబులెన్స్లను అందజేసినట్లు ఎంపీ నామా చెప్పారు. ఈ అంబులెన్స్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి అందజేయడం జరుగుతుందన్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధుర, సత్తుపల్లి, అశ్వరావుపేట, కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్స్ కు అందజేస్తారు. ఈ అంబులెన్స్లలో ఆక్సిజన్, వెంటిలేటర్తో సహా అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. తిరిగి స్వాగతం. హైదరాబాద్ రామంతపూర్లోని నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏటీఐలో 10 విభాగాల్లో శిక్షణ పొందిన 30 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈసీఐఎల్ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సింఘానియా, విశిష్ట అతిథిగా సిపెట్ డైరెక్టర్ కె కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏటీఐ డైరెక్టర్ ఏవీరావు, కోర్స్ డైరెక్టర్ టీవీఎన్ ఋష్యేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘానియా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో యువతకు శిక్షణ ఇవ్వడానికి నైపుణ్య కేంద్రాలను ప్రారంభించిందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులు తమ తమ రంగాల్లో ప్రతిభ చూపి రాణించాలని ఆకాంక్షించారు.
in the right manner so that the country will be flourished to achieve the objectives. That is, I requesting first of all person who is ready to absorb in the industry with a great achievement. So this is showing the willingness and determination among the you what you are ready to provide your skill set to the industry who takes you so that the industry can be benefited by taking you. Actually, if you go through the total background, how this skill development has started and what the government is taken the decision in the right direction to go ahead. When I was also as a student and passed out from the college, and then we used to discuss among our, then many people used to say that whenever we are going for any job opportunity, then industry is asking for the experience. So, lot of people used to have the frustration that when we have come out from the college, where I will get the experience. Until and unless the industry hired us and they trained us. Otherwise, where we will get the experience. And మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాలను ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డినాయక్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మౌలిక మార్పునకు నాంది పలికేందుకు పరిశోధనలకు వేదికగా రైతు వేదికలు నిలుస్తాయని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామాల్లోని రైతులు రైతు వేదిక భవనంలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని సాగు విధి విధానాలను చర్చించుకోవచ్చన్నారు. నిర్మించుకోవడం జరిగింది. ఇందులో వ్యవసాయ శాఖ 12 లక్షలు ఇస్తుంది. కెనారీ చేసుకుంటే 10 లక్షలు, మొత్తం 22 లక్షలు మంజూరు చేసుకుని మనం ఇలా పూర్తి చేసుకొని ప్రారంభించాం. 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ అని ఏర్పాటు చేసుకొని 5,000 ఎకరాల పరిధి అంటే కందికోట సుదరేపల్లి కలిపితే 5,000 ఎకరాలు. ఇక్కడే కాదు ఎక్కడైనా. నూతన వ్యవసాయ చట్టాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. రైతులు కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్న ప్రతిష్టంభన తొలగించడంపై రేపు నిర్ణయాన్ని వెల్లడిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. సాగు చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేయకపోతే ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదిస్తామని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సాగు చట్టాలపై రైతులకు కేంద్రానికి మధ్య చర్చల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని వ్యాఖ్యానించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పడం లేదని, సమస్యకు పరిష్కారం కనుగొనడమే లక్ష్యమని పేర్కొంది. చట్టాల్ని కొంతకాలం నిలిపివేయగలరా అని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశంలో 2024 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలన్న లక్ష్యానికి బొగ్గు పరిశ్రమ గణనీయంగా దోహదం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బొగ్గు గనుల లైసెన్స్ల జారీకి రూపొందించిన ఆన్లైన్ సింగిల్ విండో వ్యవస్థను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ గత 6 ఏళ్లలో బొగ్గు ఉత్పత్తి రెట్టింపైందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారానికి బొగ్గు పరిశ్రమ దోహదం చేస్తుందన్నారు. बढ़ाए क्योंकि वर्ष 19-20 के अंदर ही 250 मिलियन टन कोयले का हमने आयात किया है, जो हमारे देश के लिए ना ठीक है ना हमारे अर्थतंत्र के लिए ठीक है. आज एक कार्यक्रम के अंदर ये 2 कार्यक्रमों को एक साथ जोड़ा गया है, मगर इसके अलावे भी ढेर सारे सुधार भी किए गए. कॉमर्शियल कोल ప్రముఖ పాత్రికేయులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. అస్వస్థతకు గురి కావడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో తుర్లపాటి తుది శ్వాస విడిచారు. కుటుంబరావు 1933 ఆగస్టు 10న విజయవాడలో జన్మించారు. ఆయన 14వ ఏటనే పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టి
తనదైన ముద్ర వేశారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగాను పనిచేశారు. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభాధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా తుర్లపాటి కుటుంబరావు ప్రసిద్ధికెక్కారు. పత్రికా రంగానికి ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. ప్రముఖ పాత్రికేయులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. కుటుంబరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య జరిగిన 3వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. టీమిండియా క్రికెటర్లు హనుమ విహారీ, అశ్విన్ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించడంతో భారత జట్టు మంచి స్కోర్ చేయగలిగింది. ఈ కారణంగా 3వ టెస్టు డ్రా అయింది. 272 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో హనుమ, అశ్విన్ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా పరుగులు చేశారు. వీరిద్దరూ కలిసి 62 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 334 పరుగులు చేసింది. విజయానికి మరో 73 పరుగులు చేయాల్సి ఉండగా 5వ రోజు ఆట ముగిసింది. దీంతో 3వ టెస్టు డ్రా అయింది. 4 టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. బ్రిస్బేన్లో జరగబోయే 4వ టెస్టుతో సిరీస్ ఫలితం తేలనుంది. ఆసీస్ బౌలర్లలో హాజిల్వుడ్, లియాండ్ చెరో 2 వికెట్లు తీసుకోగా కమ్మిన్స్ 1 వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 312 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 244 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ వారియర్ల కోసం 10 మిలియన్ డోసులు సిద్ధంగా ఉన్నాయన్న నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా ఈ నెల 16న కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ. రాష్ట్రంలో తొలి రోజు 139 కేంద్రాల్లో ఏర్పాట్లు. రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం. 9 ఆపై తరగతులకు అనుమతి. ధరణి పోర్టల్ సమస్యలను వారంలోగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్ సూచన. వివిధ విభాగాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశం. భారత్ ఆస్ట్రేలియా 3వ టెస్టు మ్యాచ్ డ్రా, రాణించిన అశ్విన్, హనుమ విహారీ.